హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. కొరమైన చేపల ఇగురు కూర నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. చేప ముక్కల్ని శుభ్రంగా ఉప్పు నిమ్మరసంతో క్లీన్ చేసుకోవాలి. తర్వాత కచ్చాపచ్చిగా దంచుకున్న వెల్లుల్లిపాయ రెమ్మలు 8 వేసుకోవాలి. తర్వాత చిన్న స్పూన్ పసుపు, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి, 2 స్పూన్లు రాళ్ళుప్పు వేసుకోవాలి, 3 స్పూన్లు కారం వేసుకోవాలి. తర్వాత లాస్ట్లో 1 స్పూను ఆయిల్ పోసి చేప ముక్కలకి అన్నీ పట్టేలాగా బాగా కలుపుకుని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత చిన్న స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలు కలిపి పెట్టుకున్న గిన్నెలోనే కొంచెం నీళ్లు పోసి కర్రీలో పోసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసేసి ఒక 10-15 నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలి. చూడండి, 15 నిమిషాల తర్వాత కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలి. ఇగురైనా కానీ చింతపండు పులుసు కొంచెం పోస్తే టేస్ట్ బాగుంటుందండి. మళ్ళీ మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలి. చూడండి, ఇట్లా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకోవటమే. మీకు నా రెసిపీస్ నచ్చినట్లయితే నా ఇన్స్టా అకౌంట్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ Download ShareChat.